స్టూడెంట్స్, వెల్కమ్ టు నాగ్ అప్డేట్స్. ఆంధ్రప్రదేశ్లో నీట్ 2024కి సంబంధించి ఎంబీబీఎస్ కన్వీనర్ కోటా ఫేజ్ 1 పూర్తయింది. సీట్స్ అలాట్ అయ్యాయి. సీట్ వచ్చిన విద్యార్థులందరికీ నా శుభాకాంక్షలు. ఈసారి మనము కట్ ఆఫ్స్ గమనిస్తే గత సంవత్సరం కంటే కూడా కట్ ఆఫ్స్ పెరిగాయి. దాదాపుగా 50 నుంచి 60 మార్కుల కట్ ఆఫ్ పెరిగింది ప్రతి కేటగిరీలో కూడా తీసుకుంటే మనము. దీనికి కారణం మనము విద్యార్థుల్లో పోటీతత్వం పెరగడము ఒక కారణము. అదేవిధంగా సీట్ల సంఖ్య పెరగకపోవడము, ఈ రెండు మనము కారణాలుగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా విద్యార్థుల్లో అయితే కరోనా తర్వాత పోటీతత్వం అయితే పెరుగుతోంది, బాగా చదువుతున్నారు కాబట్టి ఇది ఒక మంచి విషయంగానే చెప్పుకోవచ్చు. ఇక మనము ఎంత కట్ ఆఫ్స్ పెరిగాయి అనే దాన్ని ఒకసారి గమనిద్దాము. 2023కు అదేవిధంగా ఈ సంవత్సరం 2024కు ఓసీ మనం ఏయూ రీజియన్ తీసుకుంటే ఓసీలో మనకు 2023లో 563 మార్కుల వద్ద కట్ ఆఫ్ అయింది. ఇప్పుడు 615 దగ్గర కట్ ఆఫ్ అయింది. అంటే దాదాపుగా మనకు 50 మార్కులు కంటే ఎక్కువలోనే మనకు కట్ ఆఫ్ మార్క్స్ పెరిగాయి. ఈడబ్ల్యూఎస్ తీసుకుంటే 2023లో 595గా ఉంది, ఇప్పుడు అది 640 అయింది. బీసీఏ 2023 కట్ ఆఫ్ 502, 24 కట్ ఆఫ్ 568. బీసీబీ కట్ ఆఫ్ గత సంవత్సరం 501 అయితే ఈ సంవత్సరం 559. బీసీసీ కట్ ఆఫ్ గత సంవత్సరం 505 అయితే ఈ సంవత్సరం 573. బీసీడీ కట్ ఆఫ్ గత సంవత్సరం 538 అయితే ఈ సంవత్సరం 594. బీసీఈ కట్ ఆఫ్ గత సంవత్సరం 462 అయితే ఈ సంవత్సరం 522. ఎస్సీ కట్ ఆఫ్ గత సంవత్సరం 461 అయితే ఈ సంవత్సరం 520. ఎస్టీ కట్ ఆఫ్ గత సంవత్సరం 420 అయితే ఎస్టీ కట్ ఆఫ్ ఈ సంవత్సరం 475. అదేవిధంగా మనము ఎస్వీయూ రీజియన్ తీసుకుంటే ఇక్కడ కూడా సేమ్ పరిస్థితి, దాదాపుగా 50 నుంచి 60 మార్కుల కట్ ఆఫ్ పెరిగాయి. ఓసీ తీసుకుంటే ఎస్వీయూలో 23లో 550 కట్ ఆఫ్, ఇప్పుడు 601 కట్ ఆఫ్. ఈడబ్ల్యూఎస్ గత సంవత్సరం కట్ ఆఫ్ 570, ఈ సంవత్సరం 616. బీసీఏ గత సంవత్సరం 490, ఈ సంవత్సరం 561, దాదాపుగా 70 మార్కులు పెరిగాయి కట్ ఆఫ్. బీసీబీ 498 గత సంవత్సరం అయితే ఈ సంవత్సరం 556. బీసీసీ గత సంవత్సరం 454 అయితే ఈ సంవత్సరం 510. బీసీడీ గత సంవత్సరం 497 అయితే ఈ సంవత్సరం 560. బీసీఈ గత సంవత్సరం 498 అయితే ఈ సంవత్సరం 553. ఎస్సీ గత సంవత్సరం 454 అయితే ఈ సంవత్సరం 505. ఎస్టీ గత సంవత్సరం 418 అయితే ఈ సంవత్సరం 465 కట్ ఆఫ్. సో మనకు కట్ ఆఫ్ అయితే దాదాపు 50 నుంచి పెరిగాయి. సో మనకు ఖచ్చితంగా సీటు వస్తుంది అని భావించిన విద్యార్థులు కూడా సీట్ రాకపోవడానికి ఇదే కారణం. మనం గత సంవత్సరం కట్ ఆఫ్ చూసుకొని ఈ సంవత్సరం సీట్ వస్తుంది అనుకున్నారు కొంతమంది, కానీ కట్ ఆఫ్స్ పెరగడం వల్ల వాళ్ళకు అలాట్ కాలేదు. సో దానికైతే మీరు చింతించొద్దు, కష్టపడి చదవండి. ఈసారి టార్గెట్ ఇంకా ఎక్కువగా పెట్టుకోండి. ఆల్ ది బెస్ట్ టు యూ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.